నమస్కారం. మంగళది ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో వినాయకుడిని స్మరించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అర్క గణపతి ఎలా అవతరించాడు? ఈ రోజుల్లో చాలామంది ఎక్కడెక్కడి నుంచో చెక్క విగ్రహాలు తెచ్చుకుని అర్క గణపతి అని పూజ చేస్తూ ఉన్నారు. ఏమిటంటే జిల్లేడు చెక్కతో తయారు చేసిన విగ్రహానికి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అనే నమ్మకంతో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర కానీ అర్క గణపతిని తెచ్చుకొని పూజ చేస్తున్నారు. కానీ నిజానికి అర్క గణపతి ఎలా ఉంటాడు, ఎలా అవతరించాడు, ఎలాంటి విగ్రహానికి మనం పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని ఆధునికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో భక్తి అంటే వైరీతాళాలు వేస్తున్నటువంటి కాలంలో దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదు అని తెలియకుండా స్వలాభాల కోసం ఎవరైతే చెప్తే అది పాటిస్తూ ఉన్నారు. నిజానికి అర్క గణపతి ఎలా ఉండాలి, ఎలా అవతరించాడు అనేటువంటి విషయాన్ని ఆధునికులు ముఖ్యంగా యువతరం తెలుసుకోవాలి. మనకి క్షీరసాగర మథనం జరిగింది అనేటువంటి విషయం అంతో కొంతో పురాణాలు తెలిసినటువంటి వాళ్ళకి తెలుసు. ఆ క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఆ క్షీరసాగరం నుంచి అనేకం బయటికి వచ్చాయట. వాటిలో గరళం కూడా ఒకటి. ఆ గరళం వచ్చినప్పుడు ఈ గరళాన్ని ఎవరు సేవిస్తారు అంటే మహాశివుడు ముందుకు వచ్చి గరళాన్ని తాగేసి తన కంఠంలో నొక్కి పెట్టాడు. అందుకని ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. అయితే సముద్ర అడుగు భాగం నుంచి గరళం ఉన్నటువంటి కలశం పైకి వచ్చినప్పుడు దానిలోని అతి సూక్ష్మమైనటువంటి భాగం ఆ నీటిలో కలిసిందిట. కలిసి నురగలు నురగలుగా ఉంటే అందులో ఉండేటువంటి జరజరాలన్నీ కూడా చనిపోతూ ఉన్నాయిట. దీన్ని దేవతలందరూ కూడా గమనించారు. ఇలా క్షీర సముద్రం నుంచి వచ్చినటువంటిది సప్తమహాసముద్రాల్లో కలిసినప్పుడు, నదుల్లోకి పాకినప్పుడు ఆ నీరు సేవించటం వల్ల గరళం వాళ్ళలోకి వెళ్ళి అనేక మంది మరలించేటువంటి అవకాశం ఉంటుంది. జలచరాలు కానీ, పశుపక్షాదులు కానీ, మనుషులు కానీ అందరూ మరణించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీనికి ఏదైనా తరుణోపాయం చూడాలి అని చెప్పేసి దేవతలంతా కూడా సభలో చర్చించారట. దేవగురు అయినటువంటి బృహస్పతి చెప్పేట దీన్ని పరిమార్చడానికి ఒక్క గణపతికి మాత్రం సాధ్యము, అందరూ గణపతిని తలుచుకోండి అన్నట్ట. అందరూ కూడా మహాగణపతిని ప్రార్థన చేశారట. ఈ లోపల నురగలు నురగలుగా మహాసముద్రంలో క్షీరసముద్రంలో ఉండేటువంటి ఆ గరళం సూక్ష్మంగా ఎక్కడైతే ఉందో అదంతా కూడా ఒక కెరటంలాగా వచ్చి ఒడ్డున పడి ఒక ఉండలాగా తయారై అక్కడే ఆ ప్రదేశంలోనే సముద్రానికి సమీపంలో అది భూమిలోకి చొచ్చుకుని పోయి ఒక మొక్కగా వచ్చేసిందిట. దాని పేరే అర్క. అర్క అంటే ఏమిటి? అర్క వృక్షం అంటారు, అర్క చెట్టు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? అర్క అంటే జిల్లేడు అని అర్థం. జిల్లేడు మొక్క అక్కడి నుంచి వచ్చిందనమాట. అయితే వచ్చిన తర్వాత ఏమిటి, అందరూ కూడా అన్నట్ట గణపతి దీన్ని ఎలా తీసేస్తాడు, ఈ గరళం వల్ల దీన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ విధంగా చేస్తాడంటే ఆయన అందరినీ ఆశీర్వదించట. ఆ జిల్లేడు చెట్టుకి మూల వేరును చూస్తే గణపతి ఆకృతి సంచరించుకొని ఉందిట.
అప్పుడు గణపతి చెప్పాట, దీన్ని ఎవరు ఔషధ ప్రక్రియలో వాడితే వాళ్ళకి అది అమృతప్రాయంగా అయి వైద్యంలాగా ఉపయోగపడి వాళ్ళకు ఉండేటువంటి రోగాలు నివారణ అవుతాయని చెప్పేసి వరం ఇచ్చేట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా జిల్లేడు చెట్టును చూడండి, అది మొలిచిన తర్వాత ముఖ్యంగా శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు, అది మొలిచిన తర్వాత ఒక 10-12 సంవత్సరాల వరకు దాన్ని కదిలించకూడదు. 10-12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని మూల వేరుకు దెబ్బ తాకకుండా చుట్టుపక్కల తవ్వేసి ఆ మట్టిని పెక్కిలించి ఆ వేరును తీస్తే చక్కగా గణపతి ఆకృతి సంచరించుకుని ఆ వేరు ఉంటుంది. తొండము, కళ్ళు, బొజ్జ, చెవులు అన్నీ గణపతి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆ మూల వేరుకు గణపతి ఆకృతి సంతరించుకొని ఉంటుంది. అందుకని ఆ గణపతిని తీసి అప్పుడు ఏం చేస్తారు, దాని ఒక మంచి నక్షత్రం రోజు ఆ మూల వేరుకు గుణపం దెబ్బలు తగలకుండా దాని చుట్టుపక్కల ఒక మడిలాగా తవ్వి ఆ మట్టిని పెకిలించి ఆ వృక్షాన్ని తీసి ఆ తర్వాత ఆ పై భాగాన్ని దాన్ని కోసేసి ఆ వేరును కడిగితే గణపతి విగ్రహం అక్కడ ఉంటుంది. ఆ గణపతికి పూజ చేయాలి. అది శ్వేతార్క గణపతి అంటే. జిల్లేడు చెట్టు మొలిచిన తర్వాత ఒక 10-12 సంవత్సరాల తర్వాత మాత్రమే దాన్ని తవ్వాలి. అప్పుడు ఆ మూల వేరును చూస్తే గణపతి, చక్కని గణపతి విగ్రహం మీకు కనపడుతుంది. ఆ గణపతికి పూజ చేయటం వలన సకల అరిష్టాలు తొలగిపోతాయిట, సిరి సంపదలు వస్తాయిట, రోగ నివారణ జరుగుతుందిట. ఆ గణపతికి పూజ చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే దానికి అర్క అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? దానిలో ఇప్పటికీ కూడా అది విషం మూలంగానే వచ్చినటువంటిది. సముద్రంలో పేరుకుపోయినటువంటి విషం ఏదైతే ఉందో అదంతా కూడా ఒడ్డుపైకి వచ్చి ఒక బీజంలాగా తయారయ్యి ఒక వృక్షాన్ని సంతరించుకుంది అని. ఇప్పటికీ కూడా జిల్లేడు చెట్టును ఆ ఆకుల్ని తుంచినా, కొమ్మల్ని తుంచినా పాలలాంటి పదార్థం వస్తుంది. అది మాత్రం విషప్రాయమైనటువంటిది. అంటే విషం నుంచే వచ్చినటువంటి మొక్క అది. ఆ చెట్టు యొక్క అది విరిచిన తర్వాత వచ్చేటువంటి పాలను పొరపాటున ఎవరైనా తాగినా, కళ్ళకి తాకినా అంధత్వం వస్తుంది. పొరపాటున కూడా కళ్ళకి ఆ పాలు తాకకూడదు. అది లోపలికి మనకి ఆహారంలో కలిసి వెళ్ళకూడదు, విషప్రాయంగా ఉంటుంది కాబట్టి. కానీ దానికి అర్క అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, అర్క అంటే సూర్యుడికి అర్క అనే పేరుంది. సౌరశక్తిలో, సూర్యకిరణాల్లో, సూర్యకాంతిలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి మొత్తాన్ని కూడా అది గ్రహిస్తుందిట. అందుకే సూర్యుడి వలన దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఎండిపోయినటువంటి జిల్లేడు సమిధలతో గణపతికి హోమం చేస్తారు. ఆ హోమం చేసిన తర్వాత ఆ వాసన పీల్చటం వలన, ఆ విభూతిని ధరించటం వలన, ఆ పొగను పీల్చటం వలన సూర్యుడి వలన, అంటే సూర్యుడు బాగా లేకపోవడం వలన వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారణ అవుతాయిట. అందుకని ఆ జిల్లేడు సమిధలతో గణపతికి హోమం చేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే మనకి ఆయుర్వేదంలో కూడా కనిపిస్తుంది. గణపతి అలనాడు వరం ఇచ్చాడు. ఈ శ్వేతార్క గణపతికి పూజ చేయటం వలన, ఈ జిల్లేడును వైద్యపరంగా ఉపయోగించుకోవటం వలన అది విషం పోయి అమృతప్రాయంగా మారి వాళ్ళకు ఉండేటువంటి రోగాలన్నీ నివారణ అవుతాయి అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. అయితే మనకి ఆయుర్వేదాన్ని చూసినప్పుడు కూడా అదే కనపడుతుంది. జిల్లేడులో 52 రకాల రోగాల్ని నివారించేటువంటి శక్తి దానికి ఉందిట. ఎంత అద్భుతంగా ఉంది. అది విషం నుంచి వచ్చింది. విషం నుంచి వచ్చినటువంటి మొక్క, దాన్ని చిరిపితే వచ్చేటువంటిది విషమే. కానీ వైద్య ప్రక్రియలో వైద్యుల సలహా ప్రకారం దాన్ని వాడినప్పుడు అది మనకి అమృతంగా మారి మనకు ఉండేటువంటి రోగాలని నివారణ చేస్తుంది. దాన్ని కాల్చి భస్మం చేసి అనేక రకాలుగా, అంటే వైద్యులు అది చెప్తారు, అది మనకు చెప్పుకోవడానికి ఇది వేదిక కాదు. ఆ వైద్య ప్రక్రియలో వైద్యులు చెప్పిన విధానంగా ఈ జిల్లేడును ఎవరు ఉపయోగిస్తారో 52 రకాల రోగాలు నివారణ జరుగుతాయని చెప్పేసి మనకి ఆయుర్వేదంలో కనిపిస్తోంది. అంటే అలనాడు గణపతి, మనకి ఆధ్యాత్మికంగా చూస్తే అలనాడు గణపతి వరం ఇచ్చాడు. దానికి మూలాకృతి ఆయన చెప్పినట్టు పురాణంలో ఏదో పుక్కిడి పురాణం, ఏదో కథలు చెప్తున్నారు వీళ్ళు, ఏవేవో మాట్లాడేస్తున్నారు అనుకోవటానికి లేదు. ప్రత్యక్ష సాక్ష్యంగా అలనాటి నుంచి ఈనాటి వరకు మీరెవరైనా 10-12 సంవత్సరాలు పెరిగినటువంటి జిల్లేడు మొక్కని మీరు తవ్వి చూడండి,
మూలవేరుకు గణపతి ఆకృతి ఉంటుంది. అంటే ఎంత సత్య ప్రమాణికంగా మనకి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అర్క గణపతికి పూజ చేయటం వలన వ్యాధి నివారణ జరగటమే కాకుండా సకల అరిష్టాలు తొలగిపోతాయని, సిరి సంపదలు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అంటే పురాణాల్లో మనకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పారు, దాన్ని పూజించమన్నారు, దాన్ని వాడమన్నారు అంటే దాని వెనక మనకి ఉపయోగపడేటువంటి అనేక కారణాలు దాని వెనక దాగి ఉంటాయి. ఇది మనకి ఆయుర్వేదం చెప్తోంది. ఆయుర్వేదంలో అర్కని ఉపయోగిస్తారు, జిల్లేడుని అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల అనేక రకాల జబ్బులు పోతాయి. అలానే మీరెవరు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుని మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో దాన్ని ఉపయోగించకండి. పొరపాటున కళ్ళకి తగిలితే అంధత్వం వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకనే జిల్లేడు మొక్కని ఇంట్లో పెంచకూడదు అంటూ ఉంటారు. కానీ చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల గణపతి వేరు ఉంటుంది, మూల వేరుకు గణపతి ఆకృతి ఉంటుంది కాబట్టి రోజు గణపతికి అభిషేకం చేసినట్టు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల వాళ్ళు అదే పనిగా శ్వేతార్క చెట్టుని పెంచుకుంటూ ఉంటారు. కానీ నిజానికి దోషము అని చెప్తుంటారు. ఎందుకు దోషం అని చెప్తారు? మనం ఇంట్లో పెంచుకుంటే పొరపాటున పిల్లలు కానీ లేదా పెంపుడు జంతువులు కానీ దాన్ని తిన్నా, అది కంటికి తాకిన ప్రమాదము, విషప్రాయమవుతుంది, కళ్ళు పోతాయి, ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి దానికి భయపడి దాన్ని ఇంట్లో పెంచుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా మూల వేరుకు వచ్చినటువంటి గణపతిని పూజించటం వలన సకలారిష్టాలు తొలగిపోతాయి. కానీ ఎండిపోయినటువంటి కొమ్మను తెచ్చి దాన్ని చెక్కి విగ్రహాలు తయారు చేసి ఆ విగ్రహానికి పూజ చేయటం వల్ల మాత్రం కాదు. మూలం ఏమిటంటే మూల వేరుకు ఉండేటువంటి ఆకృతి దానంతగా సహజ రీతిలో అది ఏది గణపతి ఆకృతిని సంతరించుకుని ఉంటుందో దాన్ని తెచ్చి ఆ వేరుకు పూజ చేస్తే శ్వేతార్క గణపతికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. శ్వేతార్క గణపతి పూజ ఏ విధంగా చేయాలి? చాలామంది విగ్రహాల్ని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. అయితే చెక్కతో చెక్కినటువంటి విగ్రహాల్ని కాకుండా, అంటే అదైనా శ్వేతార్కమే కావచ్చు, కాదని నేను చెప్పటం లేదు. కానీ పూజ చేయవలసింది మాత్రం సహజ రీతిలో గణపతి ఆకృతిని సంతరించుకున్నటువంటి జిల్లేడు మూల వేరును తెచ్చి దానికి గణపతి పూజ చేస్తే విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే ఆ పూజను ఏ విధంగా చేయాలి? గణపతికి గణపతి అథర్వశీర్షంతో అభిషేకాలు చేస్తూ ఉంటాం, అదేవిధంగా గణపతి అర్చన చేస్తూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని అందరూ గుర్తించాలి. అది గణపతి ఆకృతిని సంతరించుకున్నప్పటికీ కూడా సహజంగా వస్తు గుణాలు అని కొన్ని ఉంటాయి. ఆ వస్తు గుణాలు దీనికి కూడా ఉంటాయి. అది చెక్క. రోజు మీరు అభిషేకం చేశారనుకోండి, చెక్క నానిపోయి పడైపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ సహజ గుణాలు కూడా శాస్త్రీయమైనటువంటివి, భగవంతుడు ఏర్పరిచినవే కాబట్టి ఆ గుణాలు దానికి ఉంటాయి. కాబట్టి అలా రోజు నీళ్లు పోయకూడదు. ఏం చేస్తారు? దానికి కూడా సింధూరం, నూనె కలిపినటువంటి సింధూరాన్ని పూసి పెడతారు. అంటే ఆ చెక్క పాడవకుండా ఉండడం కోసమే సింధూరాన్ని దానికి పూస్తారు. చూడడానికి కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పుడు అలా సింధూరాన్ని పూసినటువంటి ఆ శ్వేతార్క గణపతిని మీ పూజా మందిరంలో పెట్టుకుని అభిషేకం చేయాలంటే మాత్రం నీళ్లతో అభిషేకం చేయకండి. తడిగా ఉండేటువంటి ప్రదేశంలో పెట్టకండి. దాన్ని పొడి పొడిగా ఉండేటువంటి దానిలో పెట్టండి. వీలైతే ఏదైనా ఒక వస్త్రాన్ని చుట్టి పెట్టండి. దానివల్ల గాలిలో వచ్చేటువంటి తేమను కూడా ఆ వస్త్రం లాగేస్తూ ఉంటుంది. ఆ చెక్కతో చేసినటువంటి గణపతి విగ్రహం పాడైపోకుండా ఉంటుంది. ఆ తర్వాత అభిషేకం చేయాలంటే పువ్వుతో నీళ్లు చిలకరించండి, కానీ ఆ విగ్రహాన్ని పెట్టి మీరు అభిషేకం మాత్రం చేయమాకండి. దానికి బదులు వేరే విగ్రహానికి అభిషేకం చేయండి, ఈ విగ్రహానికి అర్చన చేయండి. వేరే విగ్రహానికి లేకపోతే, వేరే విగ్రహం లేదు, ఇదొకటే మాత్రమే ఉంది మీ ఇంట్లో, అలా అనుకున్నప్పుడు ఒక పువ్వుతో నీళ్ళని చిలకరిస్తూ మంత్రాన్ని చదవండి, గణపతి అథర్వశీర్షం చదవండి. కానీ దాన్ని మాత్రం అలా చెంబులుగా బకెట్లుగా నీళ్లు పోసి అభిషేకం చేయకండి. తర్వాత దానికి అలంకారం చేయటం, అర్చన మామూలు గణపతికి ఏ విధంగా మీరు అర్చన చేస్తారో అదేవిధంగా షోడశోపచార పూజ చేయడం, సర్వాంగ పూజ చేయటం, పత్రితో పూజ చేయటం, గణపతికి గరిక పెట్టినట్టే శ్వేతార్క గణపతికి కూడా గరికెను పెట్టడం, దీపారాధన చేయటం. అయితే గణపతికి దీపారాధన చేసినప్పుడు ఎప్పుడు ఏ విధంగా చేయాలి? గణపతికి సాధారణంగా సంఖ్య ఏమిటంటే 21 సంఖ్య చెప్తూ ఉంటారు. మీరు గరికెను పెట్టినా 21, లేదా ఉండ్రాళ్ళు పెట్టినా 21, అంటే కనీస పక్షాన పెట్టవలసినవి 21.
గరిక పెట్టినా, ఉండ్రాళ్ళు పెట్టినా, మోదకాలు పెట్టినా, 21 రకం పత్రి పెట్టినా, ఏది పెట్టినా 21 రకంగా చేయమంటారు. అదేవిధంగా గణపతికి దీపారాధన చేసినప్పుడు కూడా 21 పురితో, అంటే 21 వరసలు ఉన్నటువంటి ఒత్తులు 2 వేసి, అది కూడా ఎవరైనా అభీష్ట సిద్ధి కోసం ఇలా శ్వేతార్క గణపతిని పూజ చేశారనుకోండి, మూలమంత్రం జపిస్తూ ఉంటారు. ఆ దీక్ష పూనిన తర్వాత ఎర్రని పట్టుదారంతో 21 వరసలుగా ఒత్తిని చేసి అలా 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, అది కూడా నాటు ఆవు నెయ్యి మాత్రమే పనికొస్తుంది తప్ప మీరు ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి మాత్రం ఆ నెయ్యితో దీపారాధన చేయకండి. నాటు ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఎర్రని దారము 21 వరస ఉండేటువంటి ఒత్తిని తయారు చేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆ శ్వేతార్క గణపతికి పూజ చేసి మీకుండేటువంటి గణపతి మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. అంటే ఆ మంత్రం కూడా 1,00,000 జపం చేయటం అని, 5 లక్షలు చేయటం అని, అది మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీకుండేటువంటి సమస్యను బట్టి చేయవచ్చు. అలా చేస్తూ గణపతికి పూజ చేస్తే తప్పనిసరిగా మీ అభీష్టాలు, ధర్మమైనటువంటి మీ అభీష్టాలు నెరవేరుతాయి. మీకు ఉండేటువంటి ఆటంకాలు, విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శ్వేతార్క గణపతి ఎలా వచ్చాడు? ఎవరూ కూడా ఆ విషాన్ని తీసుకోవడం వలన, నదుల్లో అది ప్రవహించటం వలన మరణించకూడదు, యోగక్షేమం కోరి, లోకక్షేమం కోరి ఆయన దాన్ని ఒక మొక్కగా తయారు చేసి మూల వేరును ఆయన సంతరించుకున్నాడు ఆకృతిగా. అంటే ఇక్కడ మనకేం తెలుస్తోంది? ఆరోగ్యం కోసం ఎవరికైనా అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కావాలి, రోగ నివారణ కావాలి అంటే ఇలా శ్వేతార్క గణపతికి పూజ చేసి దీపారాధన చేసి ఒక 40 రోజులు కానీ, 11 రోజులు కానీ, 108 రోజులు కానీ దీక్షగా కూర్చుని జపం చేశారనుకోండి, తప్పకుండా వాళ్ళకు ఉండేటువంటి వ్యాధి నివారణ అయ్యేటువంటి మార్గం ఏర్పడుతుంది గణపతి అనుగ్రహం వలన. ఇంకా మనకి అనేక విషయాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు గణపతి పురాణంలో కనిపిస్తాయి. గణపతికి పూజ చేయటం వలన కుష్టు వ్యాధి కూడా నివారణ జరిగిందిట. అనేక వ్యాధులు గణపతికి పూజ చేయటం వలన నివారించబడతాయి అని చెప్పేసి మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అందుకని శ్వేతార్క గణపతే కాదు, మీరు మామూలుగా వెండితో కానీ, బంగారంతో కానీ, ఇత్తడితో కానీ, స్ఫటికంతో కానీ, నవరత్నాలతో దేనితోనైనా కానీ, లేదా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది మట్టితో కానీ గణపతిని చేసి 11 రోజులు కానీ, 21 రోజు కానీ, 40 రోజులు కానీ దీక్ష పూని గణపతి మంత్రజపాన్ని చేయవచ్చు. గణపతి మంత్రాలు అనేకం ఉన్నాయి. మీరు చేసేటువంటి మంత్రం ఎక్కడంటే అక్కడ పుస్తకాల్లో చదివి చేయకండి. మీరు మీ గురువు గారి దగ్గర ఉపదేశం పొంది మహామంత్రాల్ని జపించండి. అందులో గణపతి మంత్రాలు మనకు అనేకం కనిపిస్తాయి. ఉచ్చిష్ట గణపతి మంత్రమని, లక్ష్మీ గణపతి మంత్రమని, విద్యా గణపతి మంత్రమని, శక్తి గణపతి అని, హిరంబ గణపతి అని, ఇలా మనకి అనేక రకాలుగా గణపతి రూపాలు మనకి 32 రూపాలు చెప్తారు. అయితే దానికి శ్వేతార్క గణపతిని పూజించి కూడా ఏ రకమైన గణపతి మంత్రాన్నైనా కూడా మీరు జపించవచ్చు. అలా చేయటం వలన గణపతి అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. అయితే ఇక్కడ ఒక విషయం, ఎవరైనా శ్వేతార్క గణపతికి అవాహన చేసి పెట్టుకున్న తర్వాత ఉద్వాసన అనేటువంటిది ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి? మామూలుగా ఏమిటి, మట్టి గణపతిని పెట్టుకుంటే ఏ సందర్భంగా పెట్టుకుంటామో ఆ సందర్భం అయిపోయిన తర్వాత మట్టి గణపతిని మనం నిమజ్జన చేస్తాం. మరి ఇది శ్వేతార్క గణపతి. అంటే శ్వేతార్క గణపతిని భద్రపరుచుకునే విధానం కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. నూనె, సింధూరం కలిపి పూయాలని, వస్త్రం చుట్టి పెట్టాలని. అలా చేసిన 1 తరానికో 2 తరాలకో ఎప్పుడైనా దానిలో వస్తురీత్యా ఏవైనా లోపాలు ఏర్పడినట్టుగా మీకు అనిపిస్తే, ఆ విగ్రహం భిన్నమైతే మాత్రం దానికి ఉద్వాసన చెప్పి దాని నీటిలో ఎక్కడైనా నిమజ్జన చేయండి. దాని స్థానంలో మరొక గణపతిని తెచ్చి పెట్టుకోండి. కానీ అది పాడైపోయిన తర్వాత కూడా శ్వేతార్క గణపతి కదా మేము పూజ చేస్తున్నామని చెప్పేసి విరుగులు వచ్చినటువంటిది, పగుళ్ళు వచ్చినటువంటిది, లేదా మీరు అశ్రద్ధ చేయటం వలన చెదలు, చెక్క కదా అది, చెదలు లాంటిది పట్టిన అలాంటి గణపతి విగ్రహానికి, శ్వేతార్క గణపతికి పూజ చేయకూడదు. అందుకని మీరు ముందుగానే అది తెచ్చుకోగానే దాన్ని భద్రపరిచేటువంటి విధానాన్ని కూడా తెలుసుకుని దాన్ని ఆ విధంగా భద్రపరచుకోండి. గం గణపతయే నమః.
ఇది మనకి శివపురాణంలో శివుడు చెప్పినట్టుగా కనిపిస్తుంది. గణపతి మంత్రాలు అనేకం ఉన్నాయి. అయితే గురుముఖంగా ఉపదేశం తీసుకోకుండా గణపతి మంత్రాలే కాదు ఏ మంత్రాన్ని కూడా జపించకూడదు. కానీ మరి సర్వజనులకి కూడా ఆమోదయోగ్యంగా ఉండేటువంటిది, అనుసరణీయంగా ఉండేటువంటి మంత్రాలు కూడా కావాలి కదా. మరి అందరికీ గురువులు దొరక్కపోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలో సామాన్యులకి తెలియకపోవచ్చు. అందుకని సర్వజనులు, అన్ని వర్గాల వాళ్ళు కూడా గణపతయే నమః గణపతయే నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ గణపతి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. చూశారు కదా, ఇది ఇవాల్టి మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.